వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ కల్పనానండి. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? మేమైతే బాగున్నామండి. మీరు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇవాల్టి వీడియోలో అయితే దొండకాయ ఉల్లి కారం చూపిస్తున్నానండి. చాలా బాగుంటుంది. రైస్లోకి కానీ చపాతీలోకి కానీ చాలా బాగుంటుందండి. ఇది తప్పకుండా ట్రై చేయండి. సరేనండి. దానికోసం నేను ఒక 1/2 కిలో పైనే ఉన్నాయండి. 1/2 కిలోకి తక్కువ ఉన్నాయి. దొండకాయలు అయితే తీసుకున్నాను. ఇలాగా చిన్న చిన్నవి కొద్దిగా బాగుంటే మనకి బాగుంటుందండి ఉల్లి కారం అనేది. సరేనా? నేను తీసుకొని శుభ్రంగా వాష్ చేసి పెట్టేసుకున్నానండి. వాష్ చేసి పెట్టేసుకొని ఇప్పుడు మనం ఎలా కట్ చేయాలో చూపిస్తాను. ఈ పక్కన కట్ చేసేసి మనం ఇలాగా మనం వంకాయ కోసుకుంటాం కదా, అలా చూసారు కదా, ఇలా కట్ చేసుకోండి. పండిని కాకుండా పచ్చిగా ఉండేటట్టు చూసుకోండి, అప్పుడు బాగుంటుంది. మనకు కావాలంటే దీన్ని ఇలాగైనా కట్ చేసుకోవచ్చు అండి. చిన్న చిన్న ముక్కలుగైనా కట్ చేసుకోవచ్చు. నేను ఇలాగ వేసేస్తున్నాను. గుత్తి వంకాయ కట్ చేసుకుంటాం కదా, అలాగైతే కట్ చేసేసుకుంటాం. సరేనండి. ఇలాగే అన్నీ నేను కట్ చేసేసి మీకు వీడియోలో ఎంత అవుతుంది కాబట్టి చూపిస్తాను నేను మీకు. సరేనండి. చూపించాను కదా. ఇదిగో మనకి దొండకాయ ఇలా ఇటు సైడ్ కొయ్యొద్దండి, ముచ్చం సైడ్ అసలు కొయ్యొద్దు, ఊడిపోతుంది. ఇలాగ కొయ్యండి. సరేనండి. ఇలా కోసామంటే మనకు నిలబడిపోతుంది. అలాగే చూసారు కదా. ఇలాగే అన్నీ తరిగేసుకుంటాం. ఇక్కడ కొద్ది కలర్ వచ్చినా పర్వాలేదు, మరీ పండు అయితే తీసుకోబాకండి. చూడండి పచ్చిగానే ఉంది మనకి పైన. సరేనండి. దొండకాయలు తరిగేసి పక్కన పెట్టేసుకున్నానండి. ఇప్పుడు స్టవ్ వెలిగించేసేసి ఒక బాండ్లో అయితే పెట్టేసుకున్నాను. దీంట్లో ఆయిల్ పోసుకుందాం. కొంచెం ఆయిల్ పోసుకుందామండి. చూసారు కదా. ఒక స్పూను, చిన్న స్పూన్ అండి ఇది, ఒక 2 స్పూన్లు పోసుకున్నాను. కొద్దిగా ఆయిల్ హీట్ అవనిద్దాం. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత చూడండి, 1 స్పూను ఆవాలు, సరేనండి, 1 స్పూన్ ధనియాలండి, ఆవాలని చెప్తున్నాను, ధనియాలు, 1 అర స్పూను జీలకర్ర వేసేసి వేయించుకుందామండి. సిమ్లో పెట్టి వేయించుకోండి దోరగా. ఇప్పుడు మనం ఒక 6-7 ఎండుమిర్చి తీసుకున్నానండి. నేను ఇంకా కారం వాడటం లేదు కాబట్టి నేను ఎండుమిర్చితోనే చేస్తున్నాను కాబట్టి ఎండుమిర్చి చేసుకున్నాను. మీరు ఒకవేళ కారం వాడే పని అయితే ఎండుమిర్చి చేసుకోకుండా డైరెక్ట్గా మిక్సీలో మనం వేసేటప్పుడు కారప్పొడి వేసుకోవచ్చండి. సరేనండి. ఎండుమిర్చి కూడా కొద్దిగా వేసుకుందాం. ఎండుమిర్చి కూడా వేగింది కదా. ఇదిగో మీడియం సైజు ఎర్రగడ్డలు 3 తీసుకున్నానండి. ఇలా కొద్దిగా కట్ చేసేసుకున్నాను. ఈ సైజు అంతా మనం మిక్సీలో పట్టేదే కాబట్టి మనం ఏం సన్నగా తరగాల్సిన అవసరం లేదండి. ఇవి కూడా వేసేసి మనకి బాగా వేగాలండి. ఉల్లిపాయ మొత్తం మనకి బాగా వేగిపోవాలి. ఇది మనం మిక్సీ పట్టుకుంటామండి, అందుకని ఆల్మోస్ట్ కొద్దిగా దీంట్లోనే ఉల్లిపాయ అనేది మనం ఏం చేసుకుంటాం. బాగా వేగిపోయింది కదండి. ఇప్పుడు మనం తీసేసి పక్కన పెట్టేసుకుందాం. చూసారు కదా. ఇలా తీసి పక్కన పెట్టేసుకుందాం. తీసేసి పక్కన పెట్టేసుకున్నానండి. దీంట్లోనే మనం సాల్ట్ కొంచెం ఇదిగోండి, 1 తెల్లగడ్డ వేసుకుంటున్నానండి, పాయలు వేసుకొని దీన్ని మనం మెత్తగా మిక్సీ పట్టేసుకుందాం. మనకి ఆనియన్ సరిపోద్దండి, అవసరం పడితే కొద్దిగా వేసుకొని పట్టుకోండి. సరేనండి. మనం ఎర్రగడ్డలు వేయించుకున్నాం కదా, అదే బాండట్లో మళ్ళీ ఆయిల్ వేసుకుంటున్నానండి. నేను ఒక 2 స్పూన్ల ఆయిల్ అయితే వేసుకుంటున్నాను. ఆయిల్ కొద్దిగా హీట్ అవనిద్దాం. ఆయిల్ కొద్దిగా హీట్ అయిన తర్వాత మనం దొండకాయలు కట్ చేసి పెట్టుకున్నాం కదండి, అవన్నీ వేసేసుకున్నాం. వేసేసుకొని మనం సిమ్ టు మీడియం పెట్టుకొని మనం వేయించుకోవాలండి. దొండకాయ బాగా మెత్తపడేంత వరకు. దీంట్లోనే మనం ఇప్పుడు సాల్ట్, పసుపు వేసేసుకున్నాం. మనకి ఇదిగోండి సాల్ట్ దాంట్లో కొంచెం వేసాం కదా, దీంట్లో కొద్దిగా వేసుకుందాం. వేసుకొని మనం కొంచెం పసుపు వేసుకుందామండి. కొంచెం పసుపు వేసుకొని ముక్క పెట్టేసుకుందాం. చూసారు కదా. వేసుకొని మనం ఇప్పుడు దీన్ని మూత పెట్టి మధ్యలో కలుపుకుంటూ మనం మళ్ళీ మాడిపోతాయండి. మధ్యలో కలుపుకుంటూ మూత పెట్టేసి బాగా దొండకాయలు మగ్గనివ్వాలండి. మధ్యలో ఇలా తిప్పుకుంటూ చూసారు కదా. దొండకాయ మంచి కలర్ రావాలండి. అప్పుడు దాకా ఒక సైడ్ నుంచి ఒక సైడ్ తిప్పుకోండి మధ్యలో చూసుకుంటూ, లేదంటే మళ్ళీ మాడిపోతుంది. ఒకే సైడు దొండకాయ మాడిపోతుంది. చూసారు కదా. ఇలా తిప్పుకునేసేసి మళ్ళీ మనం మూత పెట్టేసుకోవాలండి.
అప్పుడే బాగా మగ్గిపోతాయి. చూడండి మనకు బాగా వేగిపోయినాయి. ఇవ్వండి మెత్తగా ఉడికిపోయింది చూసారా. అలా వేగిపోయిన దగ్గర నుంచి మీకు చూపిస్తాను చూడండి. ఇవ్వండి ఇలా వేగిపోవాలండి. ఇలా వేగిపోయిన తర్వాత మనం ఇప్పుడు దీంట్లో మనం పట్టు పెట్టుకున్నాం కదండి పేస్ట్. ఇదిగోండి ఇలాగా పట్టు పెట్టుకున్నానండి. కొద్దిగా కచ్చా అంటారు కదండి, అలాగా మరీ మెత్తగా కాకుండా ఇలాగా. ఇప్పుడు దీంట్లో వేసేద్దాం. వేసేసి దీన్ని బాగా కలుపుకున్నామండి. మనం వేసిన ఈ ఆనియన్ పేస్టు దొండకాయలకి బాగా పట్టుకునేలాగా వేయించుకోవాలి. ఇది బాగా దగ్గర పడేంత వరకు వేయించుకోవాలండి. ఇప్పుడు దీంట్లో ఇదిగోండి ఒక 2 స్పూన్లు చింతపండు పిండి పెట్టుకున్నానండి నేను. అదైతే వేసుకుంటున్నాను. ఎందుకనంటే మనకి అన్నంలో కాబట్టి నేను చేసేది చాలా బాగుంటుందండి. చపాతీలకైనా బాగుంటుంది, అన్నంలో కలుపుకునేదానికి చాలా బాగుంటుందండి చింతపండు నీళ్ళు అయితే వేసుకున్నామంటే. ఇప్పుడు దీన్ని మనం మూత పెట్టేసి బాగా దగ్గర పడేంత వరకు మనం వాటర్ ఏం పోయాల్సిన అవసరం లేదండి. ఇలాగే సిమ్లో పెట్టేసి ఉప్పు ఒకసారి అడ్జస్ట్ చేసుకోండి. ఇప్పుడు మనం రెండిట్లో వేసాం కదా, మసాలాలో వేసాం, దొండకాయలు వేసాం. నాకైతే సరిపోయిందండి. మీకు ఒకవేళ సాలకపోతే చూసుకొని మళ్ళీ వేసుకోండి. సరేనండి, మూత పెట్టేసి నేను సిమ్లో పెట్టేస్తాను. కరివేపాకు వేసుకుంటున్నానండి. ఇప్పుడు వేసుకుంటే మనకి మంచి ఫ్లేవరు టేస్ట్ వస్తుందండి. తిరగమాత్రైనా వేసుకోవచ్చు, కానీ ఇలా వేసుకున్నామంటే మంచి టేస్ట్ వస్తుందండి. సరేనండి, చూడండి మనకి బాగా దగ్గరగా వచ్చేసింది కదా. ఇప్పుడు మనం కొత్తిమీర వేసేసుకుందామండి. ఫైనల్గా సన్నగా తరిగింది వేసేసుకొని ఒకసారి బాగా కలిపేసుకోవాలి. చూసారు కదా ఎలా వచ్చేసిందో, దగ్గర పడిపోయిందండి మనకి. చూడండి ఎంత బాగా ఫ్రై అయిపోయిందో చూపిస్తాను మీకు దగ్గర నుంచి. చూడండి దొండకాయ ఉల్లికారం చాలా బాగుంటుందండి. రైస్లకి చపాతీలకి తప్పకుండా ట్రై చేయండి. ఇప్పుడు మనకి వీడియో ఈరోజైతే ఇదేనండి. మీకు కానీ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సరేనండి, ఇప్పుడు మీకు సర్వింగ్ చేసి చూపిస్తాను.